చంద్రబాబు పాలనలో ఏమీ లేదు. జగన్ గారు వచ్చేనే మాకు న్యాయం జరిగేది. ఆయన ఉత్త మాటలు అయ్యి చూసి సాలిపోయింది. ఏంది జగన్ గారు వస్తే ఈ పరిపాలన బాగుంటుంది. అతని పరిపాలన ఒకసారి చూడాలన్న ఆశ. దాని విషయం మనం మాట్లాడంగానే ఒకసారి జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చూడాలి, అతని పరిపాలన ఎట్లా ఉండదని చూడాలని ఒక ఆశ. ఎందుకంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు అన్న ఒక నమ్మకం. జనానికి మంచి పని చేస్తాడని చేసో ఇప్పుడు వాళ్ళకే చేస్తారు కానీ పక్క వాళ్ళకి చేయరు. వాళ్ళకే చేస్తారు. వచ్చాక మరి తెలిసేది మాకైనా రాని తెలిసిద్ది. సీఎం అంటే జగన్ వస్తాడు అంటే ఇప్పుడు మన 4.5 ఏళ్ళ దాకా చేసేది చూసాం. మా బోటాళ్ళకి ఏంటంటే వాళ్ళకి సరిపోతుంది కానీ మా బోటాళ్ళకి ఎవరు అని చెప్పట్లేదు. కాబట్టి నెక్స్ట్ ఏమంటే జగన్ వస్తాడు. చంద్రబాబు నాయుడు అంటే ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళకి చేయడమే సరిపోతుంది. వాళ్ళ పార్టీ వాళ్ళు ఉన్నారు, మళ్ళీ బోట వాళ్ళకి ఏం చెప్పాల్సిందో చెప్పట్లేదు. ఏదైనా ఉంటే వాళ్ళకి చూసుకున్నారు తప్ప మా దాకా రావట్లేదు. సీఎం జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి జాబులకు కానీ బాగుపడ్డాడు, ఇస్తానన్న రుణాలన్నీ వడ్డీలకే సరిపోతున్నాయి. మా లాంటి వాళ్ళు చాలామంది నిరుపేదలు పైకి రాలేకపోతున్నారు. మా ఇల్లు కాలిపోయి వారం అయింది, బాబుకి కంప్లీట్ ఇస్తే ఏమీ లేదు, కాగితాలు పుట్టుకొని తిరుగుతున్నాం. అది కొత్త సీఎంని కోరుకుంటున్నాం. వస్తే లోన్లు పోయినాయి, ఎస్సీలకి లోన్లు ఇస్తున్నాం అంటున్నారు. వాళ్ళకంటూ ఏమి రాదు, అంతా ధనికులకే చెల్లిపోతుంది. లేబర్గా రైతు వర్గంగా ఏమి అందట్లేదు. ఇప్పుడు మిర్చీల పంటలు కానీ పత్తి కానీ ఫస్ట్ వ్యవసాయం చేసేటప్పుడు ఒక రైతు వర్గంగా ఫస్ట్ రేట్లు పెంచుతాడు. ఆ రేట్లు చూసి అప్పు చూసి అంతా మేము పొలాల్లో పెట్టుకుంటాం. తర్వాత పంట చేతికి వచ్చేలాగా దానివల్ల ఉపయోగం ఏమీ లేదు, రేట్లు తగ్గిపోతున్నాయి. నమ్మకం ఉందంటే అప్పట్లో అతను ఒక రుణమాఫీ చేయనన్న బాటికే రుణమాఫీ చేస్తానని కాబట్టి చంద్రబాబు నాయుడికి పరిపాలనకు ఓట్లు వేసాం. ఆయన చేయను అన్నాడు కాబట్టి ఓడిపోయాడు. చేస్తానంటే చేస్తాడని నమ్మకం మేము ఉంది కాబట్టి చేస్తానంటున్నాం. పవన్ కళ్యాణ్ పోటీ అది ఉంటుంది కానీ అన్న, పవన్ కళ్యాణ్ వచ్చినా ఏముంది, అతను అంతా ఒక స్టైల్ మార్గంగా ఒక సినిమా పార్పంగా మాట్లాడతాడు కానీ ఏముంది. ఇప్పుడు వాళ్ళకి మద్దతు ఇచ్చే మోడీకి మద్దతు ఇచ్చాడు, చంద్రబాబు నాయుడికి మద్దతు ఇచ్చాడు. మరి వాళ్ళకి మద్దతు ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ నిలబడి పని చేయలేదుగా. ఆయన స్వార్థం కోసం ఆయన మళ్ళీ వాళ్ళతో ఉండి పాపులారిటీ పెంచుకున్నాడు. ఆయన అక్కడ ఓట్లు చేరవడం కోసం బయలుదేరాడు, ఇంకంతే. ఎందుకంటే ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడు చేసింది మొత్తం చూసాము. నెక్స్ట్ ట్రిప్ జగన్ గారిని కూడా చూద్దామని. ఏం చేయాలి నాకు తెలిసినంతవరకు. ఆయన ఒక నమ్మకం, మాకు అది చేస్తారని నమ్మకం, వాళ్ళ నాన్నగారు లాగా. చూస్తూ ఉన్నాం ప్రస్తుత గవర్నమెంట్ పరిపాలనా విధానాలు, దాని మీద బట్టి జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే బాగుంటుంది. అభివృద్ధి అందడం కంటే ముందు కూడా అవినీతి బాగా పెరిగిపోయింది. దాని మీద కొంచెం విరక్తి కలిగి మేము ఇలా చేస్తున్నాం. వాళ్ళ నాన్నగారు చేసి ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ కాస్త ఆనరబుల్ ఫ్యామిలీ, ఆనెస్ట్ ఫ్యామిలీ, ఆ నమ్మకం ఉంది. ఈ పేపర్ల మీద నీళ్ళ మీద గాలిలో లెక్కలా ఉన్నాయి అవన్నీ. జగన్ వస్తే జనానికి బాగా మేలు జరిగింది. బాబు పోవాలి, జాబు రావాలంటే. బాబు వస్తే జాబ్ వచ్చింది అన్నారు, బాబు పోతే జాబ్ వచ్చింది. ప్రత్యేక హోదా ఇస్తేనే, ఎవరైతే ప్రత్యేక హోదా ఇస్తారంటే వాళ్ళ మీద ఫైల్ మీద సంతకం పెడితే వాళ్ళకి మద్దతు అన్నాడు. జగన్ వస్తే బాగుండేది. చంద్రబాబు నాయుడు అన్ని అబద్ధపు హామీలు, 600 అబద్ధపు హామీలు ఇచ్చాడు. ఈ హామీల్ని ప్రజలు ఎవ్వరు నమ్మట్లా. చంద్రబాబు నాయుడు కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.